హలో, ఇక్కడికి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు. వీళ్ళంతా నన్ను ఫాలో చేస్తున్నారు. వీళ్ళు నన్ను చంపేస్తారు. నాకు చాలా భయంగా ఉంది. త్వరగా రా ప్లీజ్. గౌరీ, గౌరీ, ఎంతసేపు? ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి? పోహా, నిన్నటిది. ఈరోజు వేసినట్టు తెస్తా. ఏ రక్ష, ఇట్రా. మమ్మీకి ఏమైంది? ఉదయాన్నే మూతి ముడుచుకునుంది. నువ్వే ఏదో చేసావు కదా? నాన్న, అమ్మతో మీతో కాకుండా మీ చెల్లితో కూడా గొడవస్తూ ఉంటుంది. నాతో పెట్టుకోదు. అవునా? ఇదంతా నీకెవరు నేర్పించారు? మీరే. ఓ, ఓ. ఏమైంది? మీ చెల్లెలుందే, తను వెళ్తుంది. అనన్య, అనన్య. ఎస్ బ్రో. అరే సిస్టర్, నువ్వెక్కడికి వెళుతున్నావు? ట్రెక్కింగ్కి, మనాలికి. ట్రెక్కింగ్కి వెళుతోంది. ఇలాగే తిరుగుతుంటే తనకు పెళ్ళి ఎలా అవుతుంది? అన్నయ్య, నేను 6 నెలల నుంచి డబ్బులు సేవ్ చేస్తున్నాను. నేను ఖచ్చితంగా వెళ్ళాలన్నయ్య. అనన్య, ఒకవేళ డబ్బులు సేవ్ చేయాలంటే నీ పెళ్లి కోసం చెయ్యి. ఏంట్యా, అన్ని సమస్యలు మొదలయ్యేది నీ వల్లనే. వీళ్ళిద్దరి గొడవ వల్ల నాకు తిండి లేకుండా పోయింది. నేనటు పోహా. నాన్న, నన్ను స్కూల్లో వదలడానికి కార్లో రాకండి. ఫ్రెండ్స్ అంతా నన్ను చూసి నవ్వుతున్నారు. అవునా? మహారాణి గారు పోలీస్ జాబ్ చేసే వాళ్ళకు ఈ బండి ఇస్తారు, అర్థమైందా? అయితే మీరు వేరే ఉద్యోగం చేయొచ్చుగా. కానీ నాకు పోలీస్ పని ఒక్కటే వచ్చు. ఎవరు చేస్తున్నారు చూడు. ఖాన్ అంకుల్. స్పీకర్లో పెట్టు. చెప్పు ఖాన్. గుడ్ మార్నింగ్ సార్. ఖాన్, డిపార్ట్మెంట్లో ఉన్న ఈ 15 ఏళ్ళు నేనెప్పుడు గుడ్గా ఉన్నది లేదు. చెప్పు సార్, సిబిఐ ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చింది. నన్ను ట్రాన్స్ఫర్ చేశారా ఏదైనా హిల్ స్టేషన్కి? అరే లేదు సార్. సార్, ఒక సీరియస్ ఇంటర్నేషనల్ మ్యాటర్ సార్. ఇంటర్నేషనలా? ఏంటి సార్? పెద్ద మెయిల్ ట్రైల్. పక్క దేశపు ఎంబసీ మన ఇండియన్ ఎంబసీకి మెయిల్ పంపారు. ఆ తర్వాత మన ఢిల్లీ హోమ్ మినిస్టర్కి, ఇంకా అక్కడ నుంచి సీఎం ఆఫీస్కి కూడా. అంతేకాదు స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్ కూడా. అక్కడి నుంచి సిపికి వచ్చింది, సిపి మనకు పంపాడు. పాయింట్కి రా. సార్, పక్క దేశంలో ఒక అమ్మాయి జెరీన్ హుసేన్ ఏదో పని కోసం ముంబైకి వచ్చింది. తనే పిఎం ఆఫీస్కి మెయిల్ పంపింది. సబ్జెక్ట్? తన ప్రాణాలకి ఇక్కడ ప్రమాదం ఉందంట. ఎవరి నుంచి? ఎవరి వల్ల ప్రమాదం? మన వల్ల అంట. అంటే ముంబై పోలీస్ వల్ల. సలాం అలైకుం. నా పేరు జరీన్ హుసేన్. 3 సంవత్సరాల ముందు యాక్టర్ అవ్వాలని ఇక్కడికి వచ్చాను. చాలా కష్టపడ్డాను, చాలా ఆడిషన్స్ ఇచ్చాను. కానీ నాకు ఎలాంటి అవకాశాలు నాకు దొరకలేదు. 2 ఏళ్ల ముందు నా వీసా ఎక్స్పైర్ అయిపోయింది. అప్పటి నుంచి నేను ముంబైలో ఇల్లీగల్ దారిలో ఉన్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమీ మిగల్లేదు. అందువల్ల నేను తిరిగి రావాలనుకుంటున్నాను. రాయ్ ఇక్కడ సురక్షితంగా అనిపించట్లేదు. చాలా భయంగా ఉంది. పోలీస్ దగ్గరికి వెళ్ళలేను, ఎందుకంటే ముంబై పోలీస్ ద్వారా ప్రమాదం. అందువల్లే నేను ముంబైలోనే దాక్కోనున్నాను. ఒకవేళ మీరంతా నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళలేదంటే ఈ ముంబై పోలీస్ వాళ్ళు నన్ను చంపేస్తారు. వాళ్ళు నేను ప్రాణాలతో ఉండకూడదు అనుకుంటున్నారు. సార్, మీరు నా రఫీకి ఎప్పుడు వదులుతారు సార్? 2 రోజులుగా ఇక్కడే ఉన్నాడు. ఇలా చూడండమ్మా, రఫీ సురక్షితంగా ఉండాలంటే అతను ఇక్కడే కొన్ని రోజులు ఉండాలి. కానీ సార్, రఫీకి ఏమీ తెలియదు సార్. ఇదే అసలు సమస్య. ప్రతి తల్లి తన కొడుకు మంచోడు, లోకం చెడ్డదనుకుంటుంది. నీ కొడుకు నెట్లో బాంబ్ చేసే వీడియో చూశాడు. తర్వాత వాడి దగ్గర 5 ప్రెషర్ కుక్కర్స్ దొరికాయి. అంతేకాదు బాల్ బేరింగ్ వైర్స్ కూడా దొరికాయి. ఇప్పుడు వాడివన్నీ ప్రెషర్ కుక్కర్లో వేసి బిర్యానీ చేస్తున్నాడా ఏంటి? అరే మేడం, నేను ముందే చెప్పానుగా సార్, ఇంటర్నేషనల్ కేసు బిజీగా ఉన్నారు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళండి. ఏం జరుగుతోంది ఇక్కడ? ముంబై పోలీసు వల్ల ప్రమాదం అంటే ఏంటి అర్థం? సంగ్రామ్ ఎక్కడా?
నైట్ డ్యూటీ ఇంటికి వెళ్ళలేదు, అదిగో అక్కడే పడుకున్నాడు. హర్ష వాణ్ణి లేపు. ఎస్ సార్. సార్ టీ. షుగర్ ఉందిగా? వదిన గారు వేయకూడదు అన్నారు సార్. షుగర్ వల్ల నాకు ప్రమాదం, ఈ అమ్మాయి వల్ల ముంబైకి ప్రమాదం అట. మెయిల్ చూపించు. ఈ మెయిల్కి అథెంటిసిటీ ఏముంది? సార్ ఇది ఫేకే, ఖచ్చితంగా ఫేక్ అయి ఉంటుంది. మీ పేరుని డ్యామేజ్ చేయడానికి అది చేస్తున్నారు. చూడు గణేష్ బాబు, ఒక అమ్మాయి ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటుంది? సార్ ఫిలిం ఇండస్ట్రీ అమ్మాయి సార్, ఫేమస్ అవ్వడానికి చేసి ఉంటుందేమో. ఎంబసీ తన ఫోటో పంపించిందా? పంపింది సార్, ఇదిగోండి. ఈ అమ్మాయి చూడడానికి బాగుంది కదా సార్. వెళ్ళి మీ అమ్మని అడుగు, పెళ్లి చేసుకుంటాను బాగుందా అని. అరే సార్, చూడడానికి బాగుంది అంటే ఏ ఫిలింలోనూ చూసింది లేదు కదా. అవును సార్. ఎక్కువ ఫిల్మ్స్ చూడకండి. ఫిల్మ్లో ఎప్పుడు పోలీసులు లేటుగానే వస్తారు. ఒకవేళ ఇక్కడ మనం లేటుగా వస్తే పోలీస్ క్వార్టర్ నుంచి తినగా అద్దెంటికి వెళ్ళాలి. సరే ఏం చేద్దాం? నువ్వు ఓ పని చెయ్యి, నెట్ నుంచి అన్ని కాస్టింగ్ ఏజెన్సీల నెంబర్లు తీ, అక్కడికి ఈ అమ్మాయి ఫోటో పంపు. ఖచ్చితంగా కాస్టింగ్ కోసం ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది, తన నెంబర్ దొరుకుతుంది. ఇక నువ్వు ఒక పని చేయి ఖాన్, ఏ ఐపీ అడ్రస్ నుంచి ఈ మెయిల్ వచ్చిందో ఆ అడ్రస్ కనుక్కొను. నీకు నేను ఒక అమ్మాయి ఫోటో పంపించాను, వచ్చిందా అని చూడు. ఇదే కదా తను తనన్న ఇద్దరిని వెతకాలి. అన్నయ్య ఫోటో ముందు చెల్లిని కనిపెట్టు, తను దొరికితే వాళ్ళ అన్నయ్య కూడా దొరుకుతాడు. బై 1 get 1 ఫ్రీ. సరే. ఇలా చూడు, ఈ ఫోటోని ముంబైలో న్యూస్ పేపర్ అన్నిటికీ పంపించాను. పట్టిస్తే 1 లక్ష రూపాయలు దొరుకుతుంది. పోలీసులు 1 లక్ష ఇస్తారా? అది సరే, ఇంతకీ తను అసలు ఎవరు? టెర్రరిస్ట్. సైబర్ కెఫే ఎక్కడ? ఏంటి సార్? అరే ఏంట్రా, కంప్యూటర్ దుకాణం ఉంటుంది కదా. ఓ అదే సార్, ముందుకెళ్ళి రైట్ తీసుకోండి. సలాం అలైకుం. వాలేకుం సలాం. చెప్పండి, ఎంతసేపు కూర్చుంటారు? 1 గంటకి 40 రూపాయలు, 2 గంటలకి 70 రూపాయలు. పేరేం రాయమంటారు? రాసుకో, ముంబై పోలీస్. సార్ విషయం ఏంటి? ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా? అవును సార్. ఐడి తీసుకున్నావా? సార్ ఐడి చూపించే వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? తను ఏ కంప్యూటర్లో కూర్చుంటుంది? ఈ కంప్యూటర్లోనే సార్. హర్ష, అయితే వెళ్ళి చెక్ చేయి. సార్ ఏంటి విషయం? సార్ సార్ గణేష్, షాప్ చాలా లోపల ఉంది. ఇలాంటి షాప్ ఉండదని ఎవరికీ తెలీదు. ఖచ్చితంగా అమ్మాయి ఇక్కడే ఎక్కడ ఉండొచ్చు. అవకాశం ఉంది సార్. నువ్వు ఒక పని చేయి. చెప్పండి సార్. ఈ ఏరియాలో అందరి దగ్గర అమ్మాయి ఫోటో చూపించు. ఓకే. వెళ్ళి ఎంక్వైరీ చేయిపో. హే, ఇంకొకటి అయ్యో, ఏ పూలతో అయ్యో, ఇక ఒకటి, చాలులే. ప్లీజ్. అరే చూపించు అరే. అల్లా మాషా అల్లా, నేను ఎంత అందంగా ఉన్నానో కదా, చూసావా? మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు, దిష్టి తగులుతుందేమో. నేను వెన్నెల, నా పైన ఎవరు కళ్ళు పడితే ఏంటి? నాకుండేది ఒకే పని, ఎప్పుడు మెరుస్తూ ఉండాలి. అలాగా? సరేరా, అరే. మనం సెల్ఫీ తీసుకుందాం. ఏ. సరేరా. ఆ. బాగుంది కదా? బాబు 1 నిమిషం, 1 కప్పు టీ ఇవ్వ. 10 రూపాయలు. ఇదిగో బాబు 1 నిమిషం. ఇలా చూడండి, మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఇక్కడ ఏం జరుగుతుంది? మీరెవరు? ఇక్కడ మీకేం పని? మొహం చూస్తే పోలీసు వాళ్ళ కనపడతలేదా? అందుకే నీకు అందులో పోస్టింగ్ ఇచ్చారు. సారీ సార్. మేడం ఏమైంది? సార్ మా ఇల్లు ఇక్కడే పక్కనుంది. నా ఇంటిని ఒక అమ్మాయికి బాడికి ఇచ్చాను. ఎవరికి? ఒక అమ్మాయి ఉంది, 2 రోజులుగా కనిపించట్లేదు. అందుకని రూమ్ దగ్గరికి వస్తే రూమ్ నుంచి చాలా వింతైన వాసన వస్తుంది. అందువల్ల పోలీసు వాళ్ళని పిలిచాను. ఇంటికి ఇంకో కీ ఉందా? 2 కీస్ ఆ అమ్మాయి దగ్గరే ఉన్నాయి సార్. జరీన్ ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటుంది? జరీనా?
జెరీన్ అని ఎవరు లేరు సార్. హర్ష ఫోటో చూపి. ఇది నీలం పాండే. ఇక్కడ ఉండేది ఈ అమ్మాయే. నీలం పాండే? సార్ 140 కాస్టింగ్ డైరెక్టర్స్ నెంబర్ దొరికింది. అందరికీ ఫోటో పంపించాను. వెరీ గుడ్. సార్ నేను ఇంటికి వెళ్ళి రావచ్చా? 2 రోజులుగా నైట్ డ్యూటీ చేస్తున్నాను. ఈ బట్టలు కూడా స్నానం చేయలేదా? లేదు సార్. ఒక్క నిమిషం. చెప్పు ఖాన్, ఎవరు నీలం పాండే? సరే నేను వస్తున్నా. ఇదిగో ఇది తీసుకో, స్ప్రే చేసుకో. 2 రోజుల వరకు ఇంటికి వెళ్ళలేవు. ఎందుకు సార్? ఒక అమ్మాయి మర్డర్ జరిగింది. దుపట్టాతో గొంతు పిసికి చంపినట్టు కనిపిస్తోంది. అందువల్లే ముంబై పోలీసు వల్ల ప్రమాదం ఉందని మెయిల్లో రాసిందేమో. ఈ కేసు ఏం కనపడేంత ఈజీగా అనిపించట్లేదు. ఇప్పుడు మన మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అర్థమైంది. ఫారెన్సిక్ టీంకి కాల్ చేయండి. ఫారెన్సిక్ వచ్చి టెస్ట్ చేసే ముందు ఇక్కడ ఏ వస్తువుని ఎవరు టచ్ చేయకూడదు. గణేష్ బాబు చెప్పండి సార్. ఫారెన్సిక్ టీం తర్వాత నువ్వు మళ్ళీ ఇంకోసారి చెక్ చేయి. అంతవరకు ఇక్కడే ఉండు. ముందుగా చూసింది ఎవరు? సార్ ఫోన్ చేసింది నేనే. జరీన్ గురించి మీకేం తెలుసు? సార్ నాకేం తెలీదు. నాకిప్పుడే తెలిసింది తన పేరు నీలం పాండే కాదు, జెరీన్ అని. తన ఐడిని చూడలేదా? రెంటల్ అగ్రిమెంట్ చేసుకోలేదా? లేదు సార్, మంచి అమ్మాయి అనుకున్నాను. ఇంత మంచి ఇంటి అమ్మాయి అసలు మీకు ఎక్కడి నుంచి దొరికింది? సార్ నేను మార్కెట్లో చూశాను. చాలా టెన్షన్గా ఉన్నింది. తన దగ్గర ఉండడానికి ఇల్లు కూడా లేదు. 4 నెలలుగా నా ఇంట్లో అద్దెకి ఎవరు లేరు. అందువల్ల పాపమని ఉండమని చెప్పాను. తనని చూడడానికి ఎవరైనా పోలీసు వచ్చారా? లేదంటే బెదిరించడానికి? లేదు సార్, నేనెప్పుడు చూసింది లేదు. ఈ జరీన్ ఏం చేస్తూ ఉంటుంది? నాకు తెలీదు సార్, కానీ గుల్షన్కి తెలుసుంటుంది. ఈ గుల్షన్ ఎవరు? బాయ్ ఫ్రెండా? కాదు సార్, ఇక్కడ వస్తూ పోతూ ఉంటాడు సార్. ఈ గుల్షన్ ఎక్కడుంటాడు? ఇక్కడే మార్కెట్లో. సంగ్రం, ఈవిని గుల్షన్ ఇంటికి తీసుకెళ్ళు. గుల్షన్ ఇంట్లో గనక ఉంటే స్టేషన్కి తీసుకురా. పదండి. హర్ష, ఫారెన్సిక్ పని అయిపోయి ఉంటే నువ్వు బాడీ తాలూకు ఫోటో తీసుకో, పిఎంకి పంపించు. ఒకసారి ఇంటిని బాగా చెక్ చేయి. ఖాన్, ఇక్కడెక్కడైనా సీసీటీవీ ఉంటుంది, దాని ఫుటేజ్ కలెక్ట్ చేయి. సరే సరే, 6 గంటలకు ఆఫీసులో కలుద్దాం. మిగతా వడాపావు వాళ్ళకిచ్చేయి. సైబర్, నీకు సీసీటీవీ ఫుటేజ్ దొరికిందా? వడాపావు తింటూ దాన్ని లోడ్ చేయి. ఇంకో విషయం, పిఎం రిపోర్ట్లో మర్డర్ టైం వస్తుంది. ఆ టైం నుంచి వెనక ముందు 1 గంట ఫుటేజ్ నాకు కావాలి. వెళ్ళి లోడ్ చేయి. ఎస్ సార్. సరే నువ్వు చెప్పు. సార్, జరీన్ ఇంటి నుంచి ఆధార్ కార్డు దొరికింది, నీలం పాండే అనే పేరు మీద. ఫేక్ ఐడి సార్, చెక్ చేశాను. ఇది యూపీలో ఒక అమ్మాయిది. బయట దేశం వాళ్ళు కూడా ఆధార్ కార్డుతో తిరుగుతున్నారు. ఫారెన్సిక్ వాళ్ళకి హెయిర్ శాంపిల్స్ దొరికాయి సార్, కానీ అదంతా జరీన్దే. సైబర్ కెఫే, దాని గురించి ఏంటి? ఆ హార్డ్ డిస్క్ మనం తీసుకున్నాం సార్. దాని ఇంకెవరికైనా మెయిల్ చేసిందేమో చెక్ చేయి. మొబైల్? సార్, ఒక మొబైల్ దొరికింది. నంబర్ 2 నెలల ముందే తీసుకున్నారు, అంటే ఇల్లు అద్దెకి తీసుకున్న సమయంలోనే. సార్, సంగ్రామ్ సార్ గుల్షన్ని తీసుకొచ్చారు సార్. లోపల కూర్చోబెట్టు, నేను వస్తాను. ఓకే సార్. మొబైల్ నెంబర్లో అన్ని కాల్ లాగ్స్ తీయండి. సార్, జరీన్ మొబైల్కి ఏ కాల్ రాలేదు సార్, కానీ తను ఒక కాల్ చేసింది. ఎక్కడికి? తన దేశానికి. నా వీసా పని అవ్వలేదు, ఇక అవ్వదు కూడా. ఆ దేవుడి దైవం నా మీద లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి నా గురించి ఏమీ తెలియదు. ఇక్కడ ఉండే వాళ్ళు నన్ను ప్రాణాలతో వదలరు, నన్ను ఖచ్చితంగా చంపేస్తారు. ఎందుకు చెప్పరు? మన దేశం నుంచి వచ్చిన వాళ్ళని ఏం చేస్తారో నీకు తెలీదా? నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది. డ్రగ్స్ అమ్ముతావు కదా? నా గురించి మీకు ఎవరో తప్పుగా చెప్పినట్టున్నారు సార్. నీ జాతకం మొత్తం ఆయన దగ్గర ఉందని సార్ చెప్పారు కదా. ఎప్పుడు పుట్టావు, ఏం అమ్ముతున్నావని తెలిసిందని చెప్పు, లేదంటే ఎప్పుడు చేస్తావో ఆ టైం కూడా చెప్పేస్తాడు సారు. నీకు జరీన్ తెలుసు కదా, ఎప్పుడు ఎక్కడ చూసావో చెప్పు. సార్, సముద్రంలో ఓడలో పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో డ్రగ్స్ ఉంటాయి, మందు ఉంటుంది, అమ్మాయిలు కూడా ఉంటారు సార్. నేను మొదటిసారి తను అక్కడే చూశాను సార్.
అరే రే రే రే, రే, ఒక్క నిమిషం అరే ఒక్క నిమిషం ఆగు. ఇందులో ఏముంది వదలండి సార్. ఇక్కడ చూడండి, ఇందులో ఉంది అసలు మజా. ఓయ్, ఏం కాలేదు కదా? ప్రాణాలతో ఉన్నాను కదా చాలు. ఏం చేయడానికి వచ్చానో ఇప్పుడు ఏం చేస్తున్నానో నా నుదిట మీద ఏముందో ఆయనకే తెలుసు. అంత కష్టపడేటప్పుడు వదిలేయచ్చు కదా, ఇలాంటి పని చేయడం దేనికి? నేనెవరితోని పడుకోవట్లేదు, డ్యాన్స్ చేస్తున్నాను అంతే. బతకాలంటే కొంచెమైనా సంపాదించాలి కదా. దాంట్లోనూ ఎందుకోసం ఇక్కడికి వచ్చానో అది పూర్తయ్యేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. తను ఎందుకు ఇక్కడికి వచ్చిందో చెప్పు. నేను తను అడగలేదు సార్. మరి ఇంకేం అడిగావు? నీతో ఇంకెవరెవరు ఉన్నారు? నా దేవుడు. నేను నిజం చెప్తున్నాను సార్, తను నాతో దేవుడనే చెప్పింది నిజం. అయినా నాకప్పుడు ఏమీ అర్థం కాలేదు సార్. కానీ ఈసారు తన పేరు నీలం కాదు జరీన్ అని చెప్పిన తర్వాతే తను ఏమేం చెప్పిందో నాకు అప్పుడు అర్థమైంది సార్. నిజానికి నేను తన్ని చెల్లిలాగే చూశాను సార్. అలాగా? అవును సార్. చెల్లా? అవును. చెల్లి డ్యాన్స్ చేస్తోంది, పార్టీలకు వెళుతోంది. తనకెవరైనా పింపున్నాడా? సార్ ఒట్టేసి చెప్తున్నాను, నాకు తెలియదు సార్. ఎవరైనా పోలీసు వాళ్ళతో గొడవ పడిందా రాతను? లేదు సార్, అలాంటిదేం లేదు. నీ అబ్బా నిజం చెప్పరా రేయ్, లేదంటే ఈ సార్ నేను తలపైన 2 బ్లేడ్ వాళ్ళు కొడతాడు. లేదు లేదు, ఖాన్ వీడికేం తెలీదు. నీకేం తెలీదు కదా? తెలీదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పు. ఖచ్చితంగా సార్. వెళ్ళు. ఆగు ఆగు, ఇక్కడి నుంచి పారిపోకూడదు. లోకంలో నువ్వు ఏ మూలకు వెళ్ళినా అక్కడి నుంచి నిన్ను ఈడ్చుకొని వస్తాను. వెళ్ళను సార్, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. సరే సరే, వెళ్ళు వెళ్ళు. ఏయ్ సైబర్, అరే నీకు వడాపావ్ ఇచ్చాను, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? సార్ ఫుటేజ్ లోడ్ అయింది సార్, కానీ ఆ అమ్మాయి ఇంటి దగ్గర నైట్ ఫుటేజ్ సరిగ్గా క్లారిటీ లేదు సార్. అది ఎన్హాన్స్ చేయగలమేమో చూడు. సరే సార్. పద, నేను బయలుదేరుతాను. సార్. ఇంట్లో ఒక రామాయణ మహాభారతం నడుస్తోంది. ఏదైనా తెలిస్తే నాకు ఫోన్ చేయండి. ఎస్ సార్. ఇలా చూడు. ఏంటన్నయ్య? నువ్వు ట్రెక్కింగ్కి వెళ్ళు. నిజంగా వెళ్ళొచ్చు? అరే తను లేచిందంటే నీ ట్రెక్కింగ్ క్యాన్సిల్ అయిపోతుంది, అర్థమైంది? లేదు లేదు, కానీ నేను రేపు డ్యూటీకి వెళ్ళిన తర్వాతే వెళ్ళు. ఓకే. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మురాద్, 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 మురాద్. ఇదిగో అన్న, అండర్ రివేస్ట్ వెళ్ళిపోయిందా? వచ్చే స్టేషన్ తర్వాత. ఇదిగో అన్న, మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఏమైంది? కనిపించకుండా పోయిందా? అవును, కనిపించడం. అరే ముంబై ఎంత పెద్ద సిటీయో తెలుసా? ఫోటో తీసుకొని తిరిగితే ఎక్కడ దొరుకుతుంది? ఒక పని చేయి, ముంబై పోలీస్ దగ్గరికి వెళ్ళు, అదే బెస్ట్. ఏంటి నువ్వు అనేది? ముంబై పోలీసా? అయినా ఏ పోలీసు వల్ల నీకు ప్రమాదం, అది చెప్పు. ఏ పోలీస్? ఓంకార్ షోమన్. వాడిచ్చిన పోలీస్ స్టేషన్ అడ్రస్కి వెళ్తే ఈ పేరుతో ఎలాంటి పోలీస్ వాడు అక్కడ లేడు. కానీ అతని యూనిఫామ్ మీద అతని పేరు ఉంటుంది కదా. అవును, కానీ ఇది ఇక్కడ లోకల్ భాషలో ఉంది, నేను చదవలేకపోయాను. బోనా, నువ్వు నిజం చెప్పు. అసలు నువ్వేం చేసావు? ఎక్కడైనా బాంబు పెట్టావేంటి? లేదా ఎవరినైనా షూట్ చేసేసావా? అసలు పోలీసు వాళ్ళు నిన్నెందుకు చంపాలనుకుంటున్నారు? ప్రాబ్లం ఏంటో చెప్పు. వాడి వస్తువు నీ దగ్గర ఏమన్నా ఉందా? టాకా. టాకానా? డబ్బులా? కానీ వాడి డబ్బులు నీ దగ్గర ఎందుకున్నట్టు? బోనా, బోనా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఈరోజు యూనిఫామ్? జాయింట్ సిపి దగ్గరికి వెళ్ళాను. ఓకే చెప్పండి, డెవలప్మెంట్ ఏంటి? సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది. జరీన్ ప్రెగ్నెంట్గా ఉండింది. 2 సార్లు తనకు అబార్షన్ కూడా అయింది. ఇప్పుడు తను ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయిందో అది కూడా మనం వెతకాలి. సార్ గుల్షన్, నా దగ్గర ఒక సస్పెక్టే ఉన్నాడు. గణేష్ బాబు, నువ్వు పని చెయ్యి. చెప్పండి సార్. వెళ్ళి ఈ గుల్షన్ కలు. మాట్లాడుతూ డిఎన్ఏ కోసం ఒక వెంట్రుకు పీకే వెళ్ళు. అలాగే సార్. అన్అఫీషియల్ కదా, కోర్టులో ఎలా ప్రూవ్ అవుతుంది? అరే ఖాన్, ముందు మ్యాచ్ అవనే, మ్యాచ్ అయిన తర్వాత అఫీషియల్ గా వెంట్రుకలు లాగుదాం. నువ్వు వెళ్ళు. సరే, మర్డర్ టైం ఏంటి? సార్ 5వ తేదీ 9 PM.
రే సైబర్ తమ్ముడు, నైట్ 9 o'clock ఫుటేజ్ చూడు. రెండర్ అవుతుంది సార్. ఇంకానా? ఇది గవర్నమెంట్ పాత కంప్యూటర్ సార్. ఒక్కొక్క ఫ్రేమ్ రెండర్ అవడానికి 4-5 గంటలు పడుతుంది సార్. సార్, పిఎంలో 2 చేతుల్లో బ్రౌజర్స్ ఉన్నాయి. అదేంటంటే దుపట్టతో తన గొంతుకు నొక్కినప్పుడు కల్ప్రిట్ తన పైన కూర్చున్నాడనుకుంటా. ఇంకా సైబర్ కేఫ్లో హార్డ్ డిస్క్ దొరికిందిగా, అందులో జరీన్ అకౌంట్లో డ్రాఫ్ట్స్లో ఉంది. తను ఇమెయిల్ రాసింది కానీ పంపించలేదు. ఎవరికి రాసింది? యాక్చువల్లీ ఈమెయిల్ డిటోగానే ఉంది, కానీ అందులో ముంబై పోలీసులకి బదులుగా ముంబై పోలీస్ ఆఫీసర్ ఓంకార్ సోమన్ వల్ల నాకు ప్రమాదం అని రాసింది. ఓంకార్ సోమన్? ఈ ఓంకార్ సోమన్ ఎక్కడున్నాడో కనుక్కో. నేను సిబిఐ ఆఫీస్ నుంచి అన్ని ఆఫీసర్ లిస్ట్ ఇచ్చాను. ఓంకార్ సోమన్ అనే పేరు మీద ఎటువంటి ఆఫీసర్ ముంబైలోనే లేడు. ఏంటి? అయితే జరీన్ ఎందుకు ముంబై పోలీస్ పేరు చెప్పింది? తను ఈమెయిల్ ఇంపార్టెన్స్ పెట్టడానికి తన పేరు రాసుంటుందేమో. సార్ ఇంకో విషయం, ఈ ఎంబసీ ప్రాబ్లం వల్ల జరీన్ అన్నయ్య కూడా ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. ఇండియాలో అంటే ముంబైలో. హలో. ఏంటి మురాద్, నా ఫోన్ దొంగిలించి పారిపోయావు? అయ్యో అన్నయ్య, నేను దొంగిలించలేదు. నాకు జరీన్ కనిపించిన వెంటనే నీ ఫోన్ నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. సరే పర్లేదులే, కానీ అది నేను ఒక న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను. ఏం న్యూస్ అది? నేను ఈరోజు న్యూస్ పేపర్ చదివాను, దాంట్లో జరీన్ ఫోటో వచ్చింది. తనకేమన్నా అయిందా? తను బాగానే ఉంది కదా? రే, జరీన్ని ఎవరో మర్డర్ చేశారా? హర్ష, ఈ మురాదు ముంబైకి వచ్చాడు అంటే వాడికి ఖచ్చితంగా ఎవరో తెలిసిన వాడు ఇక్కడ ఉన్నాడు. మురాద్ హుసేన్. వాడి సోషల్ మీడియా చెక్ చేయి, ఫ్రెండ్ లిస్ట్లో చూడు. తన కాంటాక్ట్లో అబ్బాయి లేదా అమ్మాయి ఉందేమో చూడు. ఎస్ సార్. సార్, సరే కాస్టింగ్ వాళ్ళు తనకి ఆడిషన్ పంపించారు. నేనేం తప్పు చేశాను? నేను మిమ్మల్ని ప్రేమించాను. ఇది నా తప్ప? నేను పేదదాన్ని అయి ఉండడం వల్ల అది నా తప్ప? కాస్టింగ్ వాళ్ళ దగ్గర జరీన్ నెంబర్ ఉంటుంది కదా? లేదు సార్, యాక్చువల్గా తన ఆడిషన్లో ఫెయిల్ అయిపోయింది. కాస్టింగ్ కాలేదు కాబట్టి తన నంబర్ సేవ్ చేసుకోలేదంట. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ఐటి అయ్యోని కలవాలి. అది ఒకడున్నారు. థ్యాంక్ యూ. జై హింద్ సార్. జై హింద్. అసిస్టెంట్ పిఎస్ ఐటీఎస్. ఓకే, చెప్పండి సార్, నిన్న ఏ అమ్మాయి డెడ్ బాడీ దొరికిందో దాని గురించి మాట్లాడదామని వచ్చాను. యా ఖాన్, లోపల కూర్చోబెట్టు, నేను ఓకే సార్. పదండి. ఓకే సార్. చెప్పండి శ్రీమతి గారు. పక్షి ఎగిరిపోయింది. పక్షి ఎగిరిపోయిందా? ఏ పక్షి ఎగిరిపోయింది? అరే, ముంబై పోలీసు భాషను బాగానే వంట పట్టించుకున్నావే. పక్షి ఎగిరిపోయింది, పావురం పంజరంలో ఉంది. పక్షి అంటే మీ చెల్లెలు. తను వెళ్ళిపోయింది. ఏంటి? అలా ఎలా వెళ్ళిపోతుంది? నేను వెళ్ళకూడదన్నానుగా. అవునా? మీ సపోర్ట్ లేకుండా తను అస్సలు వెళ్ళదు. నిజం చెప్పండి, ఇద్దరు కలిసే కదా ఇది చేసింది. నువ్వు ఎందుకని అలా అనుకుంటున్నావు? నేను పోలీసు వాడి భార్య. ఈ అబద్ధం కూడా కనిపెట్టలేకపోతే ఎలా? ఇప్పుడు ఒక పని చేయండి, తను ఇంటికొచ్చేంత వరకు మీరు కూడా ఇంటికి రాకండి. అరే చెప్పండి. కూర్చోండి. చెప్పండి. సార్, జరీన్ హుసేన్ అనే అమ్మాయి తన అన్నయ్య మురాద్ హుసేన్ ఇద్దరూ మా రేడార్లోనే ఉండేవారు. వీళ్ళకి ఐసిఐసికి సంబంధం ఉందని నాకు పక్కాగా తెలుసు. ఇది దాని ఫైల్ సార్. సార్, ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది, కానీ వాళ్ళ అన్నయ్య మురాద్ హుసేన్ వాడు ఏదైనా పెద్ద ప్రాబ్లం చేసే ముందు మనం త్వరగా వాడిని ఎలాగోలా కనిపెట్టాలి. నాకు తెలిసినంతవరకు వాళ్ళు ఇక్కడ చేయడానికి వచ్చిన పనిని ఆ అమ్మాయి చేయలేకపోయిందనుకుంటా. అందువల్ల తన అన్నయ్య మురాద్ తనకి పనిష్మెంట్ ఇచ్చుంటాడు. ఏటీఎస్ లోకట్ కంటిన్యూ చేస్తుంది, కానీ ఇంకొక రిక్వెస్ట్ ఉంది సార్. సార్, మీకు ఈ మురాద్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా ప్లీజ్ మీరు ఏ యాక్షన్ తీసుకోవద్దు, నాకు చెప్పండి. ఏటీఎస్ తీసుకుంటుంది. ఓకే, ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఈయన నంబర్ తీసుకో. సార్. థ్యాంక్ యూ సార్.
సార్ వాడెందుకు మీ దగ్గర యాక్షన్ తీసుకోవద్దని చెప్పాడు? ఒకవేళ మనం యాక్షన్ తీసుకుంటే మనం వాడిని మర్డర్ కేసులో లోపలేస్తాం. అది కూడా వాడు తన చెల్లెల్ని చంపి ఉంటే. ఒకవేళ ఏటీఎస్ యాక్షన్ తీసుకుంటే వాడిపైన టెర్రరిస్ట్ యాక్ట్ పడుతుంది, బెయిల్ కూడా దొరకదు. సార్, మురాక్కి ముంబైలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వీళ్ళిద్దరి చాట్ చూస్తుంటే వాడు ముంబైలో ఉన్న ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేసినట్టుగా ఉంది. వాడు ఓకే చెప్పాడు. ఎవడు వాడు? రోషన్ 2000. వాడి సర్నేమా? లేదు సార్, యూజర్ ఐడి. వాడి పేరు రోషన్ షేక్. వాడితో నేను మాట్లాడాను. వాడు చూస్తే కొంచెం భయంగా అనిపిస్తున్నాడు. ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, పోలీసులు వస్తే ప్రాబ్లం అవుతుంది, బయట కలుద్దామన్నాడు. మనం చూడడానికి ఎక్కడ పోలీసు వాళ్ళలా ఉన్నాం. సర్లే, నా సివిల్ డ్రెస్ తెమ్మని చెప్పు. సార్, మురాద్ని నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే కలిశాను. 4 ఏళ్ళుగా మేము చాట్ చేస్తూనే ఉన్నాము. ఇండియా తిరిగి చూడాలన్నాడు, నేను రా అన్నాను. ఏవేంటి సార్, వాడేమైనా చేశాడా? నీ ఫ్రెండ్ ఒక టెర్రరిస్ట్. వాడు ఏదైనా చేశాడో ఖచ్చితంగా నువ్వు కూడా జైలుకి వెళ్తావు నాన్న. సార్, నేనెందుకు? టెర్రరిస్ట్కి షెల్టర్ ఇచ్చావని నీ మీద కూడా కేసు పడుతుంది. సార్, కేసు చల్లడానికి చాలా రోజులు పడుతుంది కదా, నీకు కూడా దానికి సంబంధం ఉంది కదా. అరే సార్, సార్ నేనేం చేయలేదు సార్. సార్, నేను నిజంగా చెప్తున్నాను, నేనేం చేయలేదు సార్, నన్ను క్షమించండి. అరే ఏంట్రా నువ్వెందుకు భయపడతావు? సార్, నువ్వు భయపడతావు. వెళ్ళు వెళ్ళు, మిగతాది నేను చూసుకుంటాను. వెళ్ళు. ఈ ఒక్క విషయం మాత్రం చెప్పు, వాడి చెల్లెల గురించి నీకేమైనా చెప్పాడా? రోషన్, నీకు విషయం తెలుసా? ఆ పై బిల్డింగ్ లోనే మా చెల్లెలు ఉంటుంది. ఏమంటున్నావురా? ఇలాంటి పెద్ద బిల్డింగ్ లోనా? అసలు నీ చెల్లెలు ఏం చేస్తుంది? సినిమాలో పనిచేస్తోంది. తను యాక్టర్స్. అయితే తనకి సల్మాన్ ఖాన్ తెలిసి ఉంటుంది కదా. రే, నేను ఒకసారి తనని చూడాలిరా. నేను సల్మాన్ ఖాన్కి పెద్ద ఫ్యాన్ రా. అందుకే కదా వచ్చింది. తను ఇప్పుడు చాలా పెద్ద సమస్యలో ఉంది. ఏంటి? ఏం సమస్యరా? ఒకరిని ప్రేమించింది, తను మోసం చేశాడు. ఎవరినో చూసింది, ప్రేమించింది, ప్రెగ్నెంట్ అయ్యింది, ఆ తర్వాత అబార్షన్ చేయించుకుంది. కదరా, తన ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంటుంది కదా. డోంట్ వరీ, ఎవరిని కనిపెట్టేద్దాం. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మరి ఎప్పుడేం చేద్దాం రా? ఏమో తెలీదు. కానీ నేను ఓటమిని ఒప్పుకోలేను. ఈ ముంబై ఎంత పెద్ద సిటీ అయినా పర్వాలేదు, నా బోనా నేను కనిపెడతాను. ఇప్పుడు ఎక్కడ వాడు? 3 రోజుల ముందు నా ఫోన్ తీసుకెళ్ళాడు. వాడు ఇంకా తిరిగి రాలేదు. ఈరోజు ఉదయం వాడికి ఫోన్ చేశాను, నా ఫోన్ అని తిరిగి ఇచ్చారా అన్నాను. సార్, ఈ రోజు నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు తన చెల్లి చనిపోయిందని చెప్పాను. ఎవరో జరీని మర్డర్ చేసేసారా? ఎవరు చేశారు? పోలీసు వాళ్ళ? అది నాకు తెలీదు, కానీ ముంబై పోలీసులు పెద్ద టీంతో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ముంబై పోలీసుల్ని నేను అసలు వదిలిపెట్టను. అంటే నీ ఫోన్ వాడి దగ్గర ఉందా? అవును సార్. నంబర్ చెప్పు. నంబర్ తీసుకో. ఇవ్వు, దీన్ని పట్టుకో. తినేది రేయ్. నంబర్ చెప్పు. ఎక్కడా? సార్, నంబర్ ఇప్పుడు ట్రాకింగ్లో వేశాను. వాడి ఫోన్ ఆన్లోనే ఉంది. లొకేషన్ ట్రేస్ అవుతుంది సార్. ఇందులో మన ఏరియా చూపిస్తోంది. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పు. ఏంట్రా అంత షాక్ అవుతున్నావు? ఏమైంది? సార్, ఇది మన ఆఫీస్ లొకేషన్. ఏంటి? అందరూ లోపలికి వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. లోపలికి వెళ్ళండి, త్వరగా. ఆగ్రా. లాగు లాగు.
అలాగే కూర్చో. సార్ వీడి దగ్గర ఇది మాత్రమే దొరికింది. మొబైల్, వాచ్, పాస్పోర్ట్, ఇంకా ఈ వ్యాలెట్లో జరీన్ ఫోటో, ఇంకా ఈ 90 రూపాయలు. 90 రూపాయలేనా? ఏటీఎస్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏదో పెద్ద ఆపరేషన్ కోసం ఇక్కడికి వచ్చారు. ఒట్టి 90 రూపాయలు ఉంచుకున్నాడు. హర్ష, ఓపెన్ చెయ్యి. వీడి సోషల్ మీడియా చెక్ చెయ్యి. వీడికి ఏదైనా టెర్రరిస్ట్తో సంబంధం ఉందేమో చూడు. ఎస్ సార్. బిర్యానీ తెప్పించు. సార్ వెళ్ళి బిర్యానీ తీసుకురా. బిర్యానీ మా దేశానికి వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవడానికి స్పెషల్గా తెప్పించాను. తిను తిను తిను, కడుపు నిండా తిను. ముందు నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పు. నువ్వు, నీ చెల్లి ఏ టెర్రరిస్ట్ సెల్కి చెందిన వాళ్ళు? అలాగే మీ ఇద్దరి మిషన్ ఏంటి? టెర్రరిస్టా? మిషనా? సార్ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? అలాంటిదేమీ లేదు సార్, ఒట్టేసి చెప్తున్నాను. ఒక్కట్లాగా ఇచ్చానంటే నువ్వు, నీ చెల్లి ముంబైలో ఏదో ఒకటి చేయడానికి వచ్చారు. అదేంటో చెప్పు. సార్ తను బాలీవుడ్ హీరోయిన్ అవడానికి వచ్చింది సార్. బాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేయాలన్నది తన కల సార్. ఎప్పుడు చూసినా హీరోయిన్ అవ్వాలని ఆలోచిస్తూ ఉండేది సార్. బాలీవుడ్లో తను పిలిచారని చెప్పింది సార్. అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి సార్. కానీ ఒకరోజు తన నుండి ఫోన్ వచ్చింది. నేను చాలా పెద్ద సమస్యల్లో ఉన్నానని చెప్పింది. మళ్ళీ మళ్ళీ తనకెవరు అబార్షన్ చేయించారంట. గణేష్ బాబు, గుల్షన్ డిఎన్ఏ రిపోర్ట్ విషయం ఏమైంది? త్వరగా వచ్చేస్తుందన్నారు సార్. ముందు తన అబార్షన్కి కారణం ఎవరో మనం కనిపెట్టాలి. తన రిపోర్ట్ వచ్చిందని చెప్పి తను ఇక్కడికి రమ్మను. ఎస్ సార్. ఒక విషయం చెప్పు. చెప్పండి సార్. నీ చెల్లి ఫోన్ చేసి అబార్షన్ గురించి నీతో చెప్పినప్పుడు అప్పుడు దీనికి సంబంధించి ఎవరైనా పోలీస్ పేరు చెప్పిందా? అవును సార్, ఓంకార్ సోమన్. చాలా ఆపరా. అరే ఈ పేరులో అసలు పోలీసోడు లేడు. సార్ తను కూడా నాతో ఇదే చెప్పింది సార్. ఆ పేరు మీద పోలీస్ అనే వాళ్ళే లేరంట. ఎగ్జాక్ట్లీ ఏం ప్రాబ్లం అయింది? జరేన్, నువ్వెలా ఉన్నావు? నా వీసా ఎక్స్పైర్ అయిపోయింది. ఎలా అని తెలియడం లేదు. ప్రాబ్లం వల్ల నేను ఒక పోలీసుని కలిశాను. నా వీసా పని అయిపోతుందని చెప్పి నా పాస్పోర్ట్ తీసుకెళ్లాడు. ఇప్పుడు నా దగ్గర వీసా లేదు, పాస్పోర్ట్ లేదు. అందువల్ల వాడు ఏం చెప్పినా నేను చేయాల్సి వస్తుంది. వెయ్యాల్సి వస్తుందా? అసలు నువ్వేం చేస్తున్నావు? లేదు అన్నయ్య, నేను తర్వాత కాల్ చేస్తాను. ఒక్క నిమిషం ఉండు, నేను చెప్పేది విను. నేను అక్కడికి వస్తున్నాను, అన్ని నేనే చూసుకుంటాను. మురాగ్ విను. డైలీ కాలేజ్కి వెళ్తున్నావా? నీ కాలేజ్ కోసమే ఇదంతా నేను చేస్తున్నాను. నువ్వు ఇక్కడికి రావాలని ఆలోచించుకో. వస్తే నా ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండు. నేను మళ్ళీ కాల్ చేస్తా. తను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేసింది. చాలా భయపడుతూ మాట్లాడింది. మౌనా, సమస్య ఏంటో చెప్పు ముందు. ఎవరు వస్తువైనా నీ దగ్గర ఉందా? టాకా. టాకా? డబ్బులా? ఎంత డబ్బు? ఎంతో తను చెప్పలేదు సార్. కానీ ఆ రోజు తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. నేను చాలా భయపడిపోయాను సార్. తన్ని వెతికి కనిపెట్టడం కోసమే ముంబై వచ్చాను. ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో ఆ నెంబర్ ఇవ్వు. ఎస్ సార్. హర్ష, సార్ నంబర్ సిడిఏ రిపోర్టు త్వరగా కావాలి. సరే, బిర్యానీ తిను. అరే తినవయ్యా. మనకేమో వడాపావ్, వీడికేమో ఏకంగా బిర్యానీ. ఖాన్, ఏ యాంగిల్లో చూసినా టెర్రరిస్ట్ అనిపించడం లేదు. సార్ మనకి ఆ ఏటీఎస్ కూడా ఆశీష్ షిండే చెప్పాడు కదా, ఈ అన్నా చెల్లెలకి కోర్టు నుండి నోటీస్ వచ్చిందంట కదా. కానీ మనకి ఎలాంటి నోటీస్ దొరకలేదే. అవునా? ఓ పని చెయ్యి, ఈ బిఎస్ఐ షింద్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చెయ్యి. నాకేమో వీడిపైనే అనుమానం వస్తోంది. కానీ వీడు ఏదో డబ్బుల గురించి మాట్లాడాడు కదా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకో. ఒకవేళ దీంట్లో ఒక పోలీస్ ఇన్వాల్వ్ అయ్యాడంటే జరీన్ భయపడుతూ ఉండడం నిజమే. నువ్వు మీడియాని ఒకసారి అలర్ట్ చేయి. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నాకు కాల్ చేయి. చెప్పు ఖాన్. సార్ గుల్షన్ డిఎన్ఏ రిపోర్ట్ పాజిటివ్. వాడి బ్యాండ్ వాయిస్తా.
వాడి బ్యాండ్ వాయించకుండా వదలను. వాడిని తీసుకురా. సార్ ఇంకో విషయం, నేను మీడియాతో మాట్లాడాను. వాళ్ళేం చెప్తున్నారంటే అన్నా చెల్లి ఫోటో చాలాసార్లు డిస్ట్రిబ్యూట్ చేశానని చెప్తున్నారు. ఎవరు చేశారు? సత్య అనే పేరు గల రిపోర్టర్. వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరు వీళ్ళని పట్టుకుంటారో వాళ్ళకి పోలీస్ తరపు నుంచి ₹1,00,000 ఇన్నామంట. 1,00,000? ఎందుకంత డబ్బు? ఎవడో మనతో బాగా ఆడుతున్నాడు. ఓ పని చెయ్యి, ఎలాగోలా ఆ రిపోర్టర్ సత్యాన్ని తీసుకురా. వాణ్ణి మళ్ళీ చూసుకుందాం. నేను వస్తున్నాను. ఎస్ సార్. మనసులో నేను నిన్ను తిడుతున్నాను, చాలా ఘోరంగా. వినిపిస్తోందా? లేదు సార్. లేదా? లేదు. కాని వీడి గోబ మీద లాగి ఒకటి కొట్టు. నేను మనసులో తిట్టే తిట్టులు వీడికి వినపడాలి. వినిపిస్తుంది, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. నన్ను కొట్టకండి సార్, వినిపిస్తుంది. జరీన్ని 2-3 సార్లు ప్రెగ్నెంట్ చేశావు. తనకి అబార్షన్ చేయించావు. తను మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. తనను ఎలాగైనా వదిలించుకోవాలని మర్డర్ చేశావు కదా? అయ్యో లేదు సార్, నేను తను చంపలేదు సార్. కానీ నా వీసా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని తను కొంచెం వాడుకున్నాను అంతే సార్. 2 గంటలు. ఇంకో 2 గంటల్లో నాకు సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుంది. దాంట్లో గనక నువ్వుంటే నిన్ను కొట్టి చంపకుండా వదలను. ఏంట్రా అలా చూస్తున్నావు? వీడు జరీన్ అన్నయ్య. ఏంటి రివెంజ్ గురించి ఆలోచిస్తున్నావా? వద్దు. దానికి బదులుగా చెల్లి నీ గురించి కలగందిగా, నువ్వు చాలా గొప్పవాడి అవ్వాలని. దాని గురించి ఆలోచించు. అర్థమైందా? గణేష్ బాబు. ఎస్ సార్. ఇక్కడ ఒక కానిస్టేబుల్ పెట్టు. ఓకే సార్. సార్ నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంటే సత్య ఇక్కడ రాడని. అలాగా? ఏంట్రా మా దగ్గరకు రావా? మమ్మల్ని చూస్తే జోకర్లా ఉన్నావా? మేము నీ దగ్గరకు రావాలా? లేదు సార్. ఆ అన్నా చెల్లెల ఫోటో ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నావు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే నువ్వు ఈ పని చేస్తున్నావు? మేము ఎస్ఐటి వాళ్ళం. ఒకవేళ నిన్ను లోపలేస్తే జీవితాంతం నువ్వు అక్కడే ఉండాలి. నీకేవైందో ఏంటి ఎవరికీ తెలియదు. అందువల్ల అడుగుతున్నాను, నిజం చెప్పు. వాళ్ళకి నీకు ఏంటి సంబంధం? ఎవరు పంపించారో చెప్పు. అది ఆశిష్ షిండేనే. ఆ ఏటీఎఫ్ పిఎస్ఐయా? వాడెక్కడ ఏటీఎస్లో ఉన్నాడు. సస్పెండెడ్ సార్. ఏంటి? ఎప్పటి నుంచి? 6 నెలలుగా సార్. అది వాళ్ళ పోలీస్ స్టేషన్లో యాంటీ కరప్షన్ వాళ్ళు రైడ్ చేశారు సార్. అప్పుడు వాడి దగ్గర ఏం దొరకలేదు. కానీ సీసీటీవీలో పెద్ద బ్యాగ్ తీసుకువెళ్ళడం వాళ్ళు చూశారు. అందువల్ల సస్పెండ్ చేశారు. ఈ అన్నా చెల్లెలకి వాడికి ఏంటి కనెక్షన్? వాడు డబ్బులకి మారుతున్నాడు సార్. ముందే ఉన్నాడంటే అన్నా చెల్లెలిద్దరూ టెర్రరిస్ట్ అన్నాడు. కానీ ఆ అమ్మాయి మర్డర్ అయ్యాక ఇంకేదో కథ చెప్పాడు సార్. ఏంటి? నిజం చెప్పండి సార్. ప్రాబ్లం ఏంటి? మా రిపోర్టర్స్ అందరూ చెప్తున్నారు అసలు ఇలాగా టెర్రరిస్ట్ ఎవరు లేరంట. చూడండి సార్, నాకైతే ఈ కేసు గురించి పూర్తిగా తెలియాలి. అప్పుడే నేను వాళ్ళని వెతకగలను సార్. అరే, అమ్మాయి దగ్గర నా 40 లక్షలు ఉంది. నేను తన ఇంటికి వెళ్ళాను. అక్కడ కూడా నా డబ్బు దొరకలేదు. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది. నాకేమో వాళ్ళ అన్నయ్య డబ్బు తీసుకొని ఉంటాడు అనుకుంటా. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఇప్పుడు ఆ అబ్బాయిని వెతుకు. ఏమైనా సరే నాకు నా 40 లక్షలు కావాలి 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 కావాలి. ఇక్కడేం జరుగుతుంది? ఇది నేను పోలీసు వాడిని. ఇప్పుడు కాదు కదా, వెళ్ళు. కూర్చో కూర్చో. ఇల్లు చూసావా ఖాన్? అరే, నా ఇల్లు కూడా ఇంత అందంగా లేదే. నీళ్ళు కూడా ఇలాగే ఉంటుందా? సార్, నీళ్ళకి ఎంత పెద్ద జార్ ఎలా తాగుతారు ఖాన్? సార్? అన్నీ కరప్షనే కదా? చెప్పు, జరీన్ ఎందుకు చంపేశావు? తను నీ 40 లక్షలు తీసుకుందనేగా చంపేశావు? సార్, నేను జరీన్ని చంపలేదు. సమస్య నా 40 లక్షలు అంతే. అవునా? అయితే మర్డర్ అయిన రోజు రాత్రి నువ్వు తన ఇంటికి ఎందుకు వెళ్ళావు? నెగోషియేషనా? సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళలేదు. రే సైబర్ తమ్ముడు, పిక్చర్ చూపించు. ఎవరది? ట్విన్ బ్రదర్ ఉన్నాడా? అవును, నేను అక్కడికి వెళ్ళాను.
నువ్వు అక్కడ మొత్తం 10 నిమిషాలు ఉన్నావు. ఆ 10 నిమిషాల్లో నువ్వు తన గొంతు పిసికి చంపుంటావే. సార్ నేను జరీన్ని చంపలేదు. నా డబ్బులే నేను వెతుకుతున్నాను. అదే నువ్వు డబ్బు వెతకడానికి అక్కడికి వెళ్ళావు, కానీ నీకు డబ్బు దొరకలేదు. సో నువ్వు జరీని చంపేశావు. తర్వాత మా దగ్గరకు వచ్చావు, ఎందుకంటే నీకు తెలుసు జరీన్ అన్నయ్యని మేము వెతుకుతామని. చాలా తెలివి సార్ వీడికి. అందుకే మన దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ దొరికితే నాకు చెప్పమని చెప్పాడు వీడు. మనందరినీ పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు. సార్ జరీన్ని ఎవరు చంపారనేదే నాకు తెలియదు సార్. కానీ ఒక్క విషయం నాకు బాగా తెలుసు. వాళ్ళ అన్నయ్య నా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. తన అన్నయ్య దగ్గర డబ్బేమీ లేదురా. వాడు మా కంట్రోల్లోనే ఉన్నాడు. వాడి దగ్గర 90 రూపాయలు ఉంది అంతే. వాడు తిన్న బిర్యానీ డబ్బులు కూడా నావే. అది కరెక్షన్ డబ్బే కదా? చెప్పు. ఎక్కడి నుంచి చెప్పరా? ఎక్కడి నుంచి కాదు, అవునా కాదా? అవును, అది ఆ డబ్బులే. 40 లక్షలు. సైబర్ తమ్ముడు, రికార్డ్ అయిందా? ఎస్ సార్, రికార్డ్ అవుతుంది. ఒకే ల్యాప్టాప్లో 2 పనులు. దాంట్లో నీ కన్ఫెక్షన్ రికార్డ్ అయింది. అరే ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వు మర్డర్ చేయలేదని మాకు తెలుసు. మర్డర్ జరిగింది 9 గంటలకు. జరీన్ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు 11 గంటలకు వెళ్ళావని చూపిస్తోంది. ఏటీఎస్ వాళ్ళు వచ్చి వీడిని తీసుకెళ్లేంత వరకు వీడు మన కస్టడీలోనే ఉండాలి. ఎలాగూ నువ్వు తప్పించుకోలేవు నాన్న. ఇది మా రికార్డింగ్ కోసం కావాలి. సరే చెప్పు, జరీన్ని ఎప్పుడు ఎలా కలిశావు? జరీన్, హా, ప్రాబ్లం ఏంటి? ఏమైంది? రేపా? లేదు సార్, నా వీసా ఎక్స్పైర్ అయిపోయింది. నాకు నా వీసా కావాలి. నేను నా దేశానికి తిరిగి వెళ్ళాలి. ఓకే, అయితే ఇది సమస్య. ఆ అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ చేసావు లేదో, ఎలా వాడుకోవాలని ఆలోచించావు? సార్ అలా కాదు సార్. తను చాలా మంచి అమ్మాయి అనిపించింది. వీసానే తీసి ఇవ్వడం మన వల్ల కాదని మీకు తెలుసు. అయినా నేను ప్రయత్నించాను. అందువల్ల అప్పుడప్పుడు మేము కలుసుకున్నాం. మా మధ్య ఫ్రెండ్షిప్ పెరిగింది. అది ప్రేమ అయింది. తన కోసం నేను ఇల్లు కూడా రెంట్కి తీసిచ్చాను సార్. మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్గా కూడా ఉన్నాం సార్. తర్వాత ఏమైంది? ఆ తర్వాత తను ప్రెగ్నెంట్ అయింది సార్. నేను చెప్పానని అబార్షన్ కూడా చేసుకుంది సార్. పరిస్థితి కూడా అటువంటిదే సార్. ఏంటా పరిస్థితి? నేను పెళ్ళైన వాడిని సార్. నా ఫ్యామిలీ నాసిక్లో ఉంటున్నారు. నువ్వు ఒక్కసారి కదా అబార్షన్ చేయించావు. తను మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు సార్ తను ఒప్పుకోలేదు. తను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. మనం పెళ్లి చేసుకుందాం. నేను నిజంగా మంచి వైఫ్ గా ఉంటాను. నిజంగా, ప్లీజ్. మురాద్, జరీన్ వాళ్ళ అన్నయ్య తన చెల్లెల్ని వెతకడం కోసం తన దేశాన్ని వదిలి ఇక్కడికొచ్చాడు. ఏం తెలియని వీణ్ణి నువ్వు టెర్రరిస్ట్ అని చెప్పావు. వీళ్ళిద్దరి కళ్ళల్ని నువ్వు చంపేశావు. నేను ఇప్పుడు చెప్తున్నాను సార్, జరీన్ చాలా మంచి అమ్మాయి. ఎటువంటి సమస్య వచ్చుండదు. కానీ ఆ 40 లక్షల వల్ల అన్ని సమస్యలు వచ్చాయి. సరే, ఒక విషయం చెప్పు. జరీన్ తన అడ్రస్ని చేంజ్ చేసింది, నీకు తెలియదు కదా? ఆ అడ్రస్ను వెతికే పని నువ్వు సత్యాకు అప్పగించావు. అతనికి కూడా ఆ అడ్రస్ తెలియలేదు. ఆ తర్వాత జరీన్ని నువ్వు ఎలా కనిపెట్టావు? జరీనే నాకు కాల్ చేసింది. నేను తప్పు చేశాను. 2 మనసులు కలిస్తేనే ప్రేమ. ఇలా అడుక్కునేది ప్రేమ కాదు. ఇంకెప్పుడు కలవను. ఇక నా వల్ల ఏ ప్రాబ్లము రాదు. మీ డబ్బులు 40 లక్షలు నా దగ్గరే ఉన్నాయి. మీకు నా కొత్త అడ్రస్ పంపుతాను, మీరొచ్చి తీసుకువెళ్ళండి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. తను తన మొబైల్ నుంచి ఒక్క కాలే చేసింది, అది కూడా తన కంట్రీకి. సార్ తను అన్నోన్ నెంబర్ నుంచి చేసింది. తన మొబైల్ ఎక్కడుంది? సార్ నా దగ్గర ఉంది. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కో. ఖాన్, నా మనసు ఏమంటోందంటే ఈ నంబర్ ఎవరిదో కనుక్కున్న తర్వాత మన ఇన్వెస్టిగేషన్ ముగుస్తుంది. ఓకే మేడం, టైం వేస్ట్ చేయకు. మీకు వ్యతిరేకంగా మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. మీ ఇంట్లో నాకు 40 లక్షలు దొరికాయి. అవి ఏ బ్యాగ్లో దొరికాయో ఆ బ్యాగ్ని ఆశీష్ ఐడెంటిఫై చేశాడు. ఎందుకు జరీన్ని చంపారు? సార్, నాకు డబ్బులు అవసరం అయ్యింది. ఇదేమైనా కొత్త? నాకు డబ్బు అవసరం అయింది అయితే చంపేస్తారా? అందరికీ డబ్బు అవసరం ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. ఎంత డబ్బు దొరికినా తక్కువే, అందువల్ల చంపేస్తారా? నా కొడుకు మెడికల్ చదువుతున్నాడు. ఖర్చు పెరుగుతూ ఉనింది. ఏది మేనేజ్ చేయలేకపోయాను. అందరూ టెన్షన్లో ఉన్నాం. అప్పుడే జరీన్ ఇంటికి వచ్చింది. తను మొబైల్ కావాలని చెప్పింది. సునీత అక్క, మీ ఫోన్ కాస్త ఇస్తారా? నా ఫోన్ కనిపించట్లేదు, ఒక అర్జెంట్ కాల్ చేయాలి. తీసుకో.
అప్పుడే తను ఫోన్లో ఎవరితో మాట్లాడేది విన్నాను. నీ 40 లక్షలు నా దగ్గరే ఉన్నాయి, మీరు ఇక్కడికి వచ్చి తీసుకోండి. అంతేనా? అందుకని వెళ్ళి తీసుకున్నావా? మీరు మా దగ్గర ఏం చెప్పారు? 2 కీస్ తన దగ్గరే ఉన్నాయి సార్. అయితే ఒక కీ మీ దగ్గరే ఉండిందనమాట. ఆ కీ ద్వారానే మీరు జరీన్ ఇంట్లోకి వెళ్ళారనమాట. అప్పుడు జరీన్ ఎక్కడుంది? తను ప్రతిరోజు బీచ్లో వాకింగ్కి వెళ్తూ ఉంటుంది. కానీ ఆ రోజు తను తొందరగా ఇంటికి వచ్చేసింది, ఎందుకంటే ఆశీష్ డబ్బు తీసుకోవడానికి వస్తానన్నాడు. మీరు తన కబోర్డ్ నుంచి డబ్బు తీశారు, తను వచ్చేసింది, మీరు పట్టుబడ్డారు. అప్పుడు మీరు తప్పించుకోవడానికి దారి కనబడలేదు, అందుకే తనని చంపేశారు. కానీ సార్, కబోర్డ్లో ఈవిడ ఫింగర్ ప్రింట్స్ ఎందుకు కనిపించలేదు? ఎందుకంటే ఆశీష్ తన ఫింగర్ ప్రింట్స్ తుడిచేటప్పుడు పనిలో పని ఈమె ఫింగర్ ప్రింట్స్ కూడా తుడిచేశాడు. మేడం, మీరు మీ కొడుకుని డాక్టర్ చేయాలనుకున్నారు. వాడు డాక్టర్ అయితే మనుషుల ప్రాణాలు కాపాడేవాడు. కానీ మీరు వాడు డాక్టర్ అవ్వాలని ఒక అమ్మాయి ప్రాణాలు తీసేశారు. ఇప్పుడు వాడి మెడికల్ ఫీజు ఎవరు కడతారు? చార్జ్ షీట్ వేయండి. నీకు కావాలా? పంపేసుకుంటావా? పెట్టు. స్వీట్లో ఏముంది? గులాబ్ జామున్. సూపర్ కదా. నువ్వు తను వెళ్ళలేదు. వదిన చెప్పింది కరెక్టే అన్నయ్య, నేను కొంచెం ఆలోచించి నడుచుకోవాలి. ఫ్రీడమ్ అంటే బయట తిరగడం మాత్రం కాదు. వరేవా, గుడ్. నాన్న, ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నాం. ఐస్ క్రీమ్ వాళ్ళకి కాల్ చేయండి. చాక్లెట్ ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ తెప్పించండి. అవునా? ఈ ఛాన్స్ ని నువ్వు యూస్ చేసుకుంటున్నావా? అల్లరి పిల్ల నిన్ను.